గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ను గంజాయి కేంద్రంగా జగన్ సర్కార్ మార్చేసింది. దేశంలో గంజాయి ఎక్కడ పట్టుబడ్డా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నట్లు తేలింది. గంజాయి మత్తుకు యువత బానిసై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీంతో కూటమి ప్రభుత్వం గంజాయి భూతంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో గంజాయి నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపట్టింది. ఏపీలో కాలేజీలు, స్కూళ్లకు పాకిన గంజాయి భూతాన్ని 100 రోజుల్లో నిర్మూలించే కార్యాచరణ చేపడతామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనిలో భాగంగా తొలి మంత్రివర్గ సమావేశంలోనే గంజాయిని నిర్మూలించే కార్యాచరణను అమలు చేయడానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి పనులు ప్రారంభించారు. ఏపీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ను ప్రత్యేకంగా గంజాయి, డ్రగ్స్ నిర్మూలన కోసం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలించేందుకు తీసుకునే చర్యలను మిషన్ ఆఫ్ ద ఏపీ అని నామకరణం చేస్తున్నారు. ఏడీజీ, ఐజీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసే దిశగా కూటమి ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి రవాణాను, ఉత్పత్తిని ఉక్కుపాదంతో అణిచివేసేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తోంది. రాజధానిలో నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడంతో పాటు 26 జిల్లాల్లో కంట్రోల్ సెల్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అవసరమైన సమాచారాన్ని వివిధ విభాగాల నుంచి తీసుకునే అధికారాన్ని ఏపీ ఎన్డీఎఫ్ కు కట్టబెట్టాలని ప్రతిపాదించింది. కేసుల నమోదుతో పాటు దర్యాప్తు చేసే అధికారాన్ని కూడా ఏపీ ఎన్డీఎఫ్ కు అందజేయనుంది. ఏపీ ఎన్డీఎఫ్ విభాగానికి 724 మంది, ప్రభుత్వం నుంచి 110 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని నియమించుకునేందుకు ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆమోదంతో ఏపీ ఎన్టీఎఫ్ ఏర్పడితే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ రవాణాకు అడ్డుకట్ట పడనుందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఏపీ ఎన్టీఎఫ్ ద్వారా గంజాయి వినియోగిస్తున్న హాట్స్పాట్లను గుర్తించి ఆయా ప్రాంతాలపై నిఘా ఉంచనుంది. కేవలం డబ్బు కోసం గంజాయిని పండించే గిరిజనులపై కాకుండా ఈ మొత్తం వ్యవహారం వెనుక ఉన్న నిందితులను పట్టుకోవడం యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. ఇలా చేస్తే గంజాయి లేని రాష్ట్రాన్ని అతి త్వరలోనే చూడగలమని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు.